ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల నేను బాగున్నాను. మొదటిగా ఈరోజు ఒకటి చెప్తాం అనుకుంటున్నా. మీ పరిస్థితులు ఎలాగున్నాయి? చాలా బాధగా ఉన్నాయా? చాలా దుఃఖకరంగా ఉన్నాయా? చాలా వేదనగా ఉన్నాయా? అసలు మీకు ఇంకా అది సిచ్యువేషన్, మీ రోగాలు, బాధలు, చింతలు, అప్పులు, లోకములో అన్నీ ఏవి కష్టాలు రావాలో అన్నీ ఉన్నాయి. ఒక మాట చెప్తాను, దేవుడు ఏంటి, మీరు ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన్ని గనపరుస్తున్నారా? ఒక మాట, బైబిల్లో యోబు గారు ఉన్నారండి. అయితే ఆయన చెడ్డ వ్యక్తి కూడా కాదు, చాలా యథార్థమంతుడు అని ఉంటుంది. ఆయన యథార్థమంతుడు, ఆయన అంటే మంచివాడు, పిల్లల కోసం భయము భక్తి ఉన్న వ్యక్తి. తన పిల్లల కోసం అనుదినము ఆయన ప్రయాసపడతాడు, అంటే కష్టపడేవాడు, దేవుడితో మాట్లాడేవాడు. అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే ఈరోజు నీ జీవితంలో నువ్వు అంతా బాగున్నావు, నువ్వు మంచిగా ఉంటున్నావు, ఏ తప్పు చేయట్లేదు, కానీ కష్టాలు నీకు ఎలాగంటే ఒక అదేంటి వరదలా వచ్చేస్తుంది, లేదా వస్తూనే ఉన్నాయి. కానీ ఒక మాట మిమ్మల్ని ధైర్యపరుస్తుందండి. యోబు అన్నీ చేసినా కూడా దేవుని ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం మహిమ అన్నాడే. కానీ ఒక్క మాట, ఆయన భార్య ఆయన పక్కన లేదు, తిట్టేసిపోయింది, లేదా ఇంకా ఏది, బిడ్డలు లేరు, ఇల్లు లేదు, ఒక బురదలో కూర్చొని గోక్కుంటున్నాడు. అంతటి వేల దొడ్లు, చెలికత్తెలు లేదా పని చేసేవారు ఉన్న వ్యక్తి అలా కూర్చుంటే మనుషులు ఎలా ఉంటారు? ఇప్పుడు కొంచెం పోతేనే ఏమంటారు తెలుసా? అయ్యో అంటారు, కానీ మనసులో అమ్మయ్య అనుకుంటారు. బట్ ఆ స్థితిలో కూడా దేవుని మహింపరిచాడు. ఇంకో మాట కూడా అన్నాడు తెలుసా? నా ఎముకలు చీకిపోయినా, అంటే శరీరమే కండపోతేనే అలా ఉంటాం, ఎముకలు కూడా పోయినా కూడా నేను ఆయన నాకు సజీవుడు, నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో కూడా మనము కూడా ఇలా ఉన్నామా? మన పరిస్థితులు, కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? చివరికి రెండంతలుగా ఇచ్చాడండి. పోయినవన్నీ రెండంతలుగా. నువ్వు అనుకుంటున్నావేమో ఇది అవ్వదు, అసలు ఇది అవ్వనే అవ్వదు, ఎందుకంటే ఇది ఎందుకు ఈ లోకంలో నీకు అలానే అనిపిస్తుంది, ఇది అవ్వదు అది అవ్వదు, నీ ఆరోగ్యం చెడిపోయింది, నీకు ఇంకా రాదు, నీ బాధలు ఇలాగే ఉంటాయి, పెళ్ళిళ్ళు అవ్వవు, ఉద్యోగాలు రావు. నీ విశ్వాసాన్ని బాగు చేసుకో, దేవుడు ఇవన్నీ బాగు చేస్తాడు. అంటే ఆయన చెయ్యటానికి సమర్థుడు. వాట్ ఎవర్ హీ కెన్ డూ. అన్నీ పోగొట్టుకున్న అతనికి మళ్ళీ రెండంతలుగా ఇచ్చాడండి కదా. మరి నీ జీవితంలో ఆయన రెండంతలు ఇవ్వననట్లేదు, ఇస్తానని ఈరోజు చెప్తున్నాడు. ఈ పరిస్థితి మిమ్మల్ని బాధపడుతుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుందేమో, చుట్టూ స్థితులు, మనుషుల మాటలు, లేదా నీ పరిస్థితులు, నీ హృదయం నిన్ను దిగజారిచ్చేలాగా, అంటే బాధ పెట్టేలాగా, ఇది అవ్వదు అది అవ్వదు అని మనస్సాక్షి చెప్తుందేమో. ఒక్క మాట చెప్తా, ఏంటో తెలుసా? అది ప్రార్థన. పోరాడు, ఎంతైనా పోరాడు. ఆయన అడుగుతూనే ఉంటాడు, నాకు శక్తి చాలట్లేదు, రెండంతలు యోబుకి ఇచ్చావు కదా, మరి నాకు కూడా ఇస్తా అంటున్నావు కదా. ఈరోజు నేను వదలను, ప్రార్థన చేస్తూనే ఉంటావు. వాడికి నువ్వు ఏదొచ్చినా సాతాను గడికి ఒకటే మాట చెప్పు, నా దేవుడు నాకు రెండంతలు ఇస్తా అని చెప్పాడు. ఈ పరిస్థితులు ఈ ఊరికి జస్ట్ ఎండమావులే. ఎండమావులు అంటే ఏంటో తెలుసా? రోడ్డు మీద మీకు ఆ దగ్గరికి వెళ్తే మీకు ఏముండదు, దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎండమావులు కాదు నీ జీవితం, నీది సమృద్ధిగా ఉండే సముద్రంలాగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కరోజు మీరు రెండంతల ఆశీర్వాదము పొందుతబోతున్నారు. అలాంటి కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి దేవుడికి మీరు అనుదినం ఎవ్రీడే థ్యాంక్ యూ చెప్పండి. దేవుడు ఇచ్చే ఘనత, మహిమ, ఆరోగ్యం, ఉద్యోగం, ముఖ్యంగా విశ్వాసాన్ని, లోకాన్ని జయించాడండి ఆయన. ఆయన ప్రేమ ఎటువంటిది తెలుసా? ఈ లోకంలో ఆషమాషి కాదు, నీ కోసం మరణించాడండి ఆయన. మరణించి తిరిగి లేచాడు, సజీవుడు ఆయన. మరి నీ ప్రాబ్లమ్స్ ఆయనకింతే. కాబట్టి నీ బలము చాలదు. ఆయనని మీరు నమ్మండి. ఆయన మీ కార్యాలని చాలా గొప్పగా చేస్తాడు. కాబట్టి అలాంటి కృప, అలాంటి అద్భుతము మీరు ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆమెన్. హ్యాపీ సండే అండి.